శాస్త్రీయ నిర్వహణ దృక్పథం. ఎఫ్డబ్ల్యూ టేలర్. ఎఫ్డబ్ల్యూ టేలర్, ఫెడరిక్ విన్స్లో టేలర్, ఈయనను శాస్త్రీయ నిర్వహణ పితామహుడిగా పేరెన్నికన్న వ్యక్తి. ఇతను శాస్త్రీయ నిర్వహణ సూత్రాలు ఎలా ఏర్పాటు చేశాడు, తన యొక్క అనుభవపూర్వకంగా శాస్త్రీయ నిర్వహణ సూత్రాలు ఏర్పడ్డాయి. అయితే ఈ శాస్త్రీయ నిర్వహణ సూత్రాల కంటే ముందు ఇతను నిర్వహించడం ఎట్లా, నిర్వహణ అంటే ఏంటిది, దాని గురించి మనం తెలుసుకుందాం. అంటే నిర్వహించడం అంటే వ్యక్తిగతంగా సాధించలేనిది, నిర్వహించడం అంటే వ్యక్తిగతంగా సాధించలేని లక్ష్యాలు సామూహిక కృషి ద్వారా దారి. సామూహిక అంటే ఒక చోట పనిచేస్తున్నాడు అనుకో, ఒక్కడి మాత్రమే చేయలేడు కాబట్టి అతను కలిసికట్టుగా సామూహికంగా ఆ యొక్క కార్యక్రమాలను నిర్వహించవలసి ఉంటుంది. అంటే లక్ష్యాలు నెరవేర్చడానికి సామూహిక కృషి దారితీశారు. దాన్నే నిర్వహణ ద్వారా ప్రయత్నాలు సామూహిక కృషిని సమన్వయపరచిన అవసరం ఏర్పడింది. నిర్వహణ శాస్త్రం అధ్యయనానికి ఉద్యమానికి నాంది పలికింది. ఈ శాస్త్రీయ నిర్వహణ సిద్ధాంతంలో ఖచ్చితత్వం, ఖరారు, సున్నితత్వం లోపించిన నిర్వహణ తత్వం మానవ సామూహిక కృషిని మొదలైనప్పుడే, ఎప్పుడైతే నిర్వహణ తత్వం ఏర్పడిందో, ఎప్పుడైతే సామూహిక కృషి మొదలైందో అప్పుడే నిర్వహణ శాస్త్రం, నిర్వహణ అనేది మొదలైనట్లుగా భావించండి. ఇది నిర్వహణ శాస్త్రం 20వ శతాబ్ద ప్రారంభంలో కనిపించినట్లు కొందరు చెప్తారు. కానీ ఎఫ్డబ్ల్యూ టేలర్ పారిశ్రామిక నిర్వహణ పద్ధతుల పరిశోధన జరిపి నిర్వహణ, దీనికంటే ముందు నిర్వహణ సూత్రాలు ఉన్నాయి. వాటిని ఆర్గనైజేషనల్ ప్రిన్సిపల్స్ అంటే వ్యవస్థీకరణ సూత్రాలు. ఉదాహరణకి మనకు పోక్, POCC, ప్లానింగ్, ఆర్గనైజేషన్, కంట్రోల్, కమాండ్, కోఆర్డినేషన్, కంట్రోల్ అంటే ప్రణాళీకరణ, వ్యవస్థీకరణ, ఆజ్ఞ, సమన్వయం, నియంత్రణ. అలాగే దీనికంటే ముందు, దీని తర్వాత ఉర్బిక్, గల్లిక్, మోనీ, రైలీ వీళ్ళందరూ కూడా నిర్వహణ సూత్రాలను అందులో ఇతను శాస్త్రీయ నిర్వహణ పితామహుడు. అయితే ఎప్పుడైతే మనం హెన్రీ ఫెయిర్ గురించి చెప్పుకుంటామో అతని రచనలన్నీ ఫ్రెంచ్ భాషలో ఉండేసరికి అతనికి లెక్కని నిర్వహణ శాస్త్ర పితామహుడు హెన్రీ ఫెయిర్. అయితే ఇక్కడ మోనీ, రైలీ, గల్లిక్, ఉర్బిక్ లాంటి వ్యవస్థీకరణ సూత్రాలతో పాటు ఇక్కడ ఈ యొక్క శాస్త్రీయ నిర్వహణ సూత్రాలలో ఇతను ఏం చెప్తాయంటే, నిర్వహణ శాస్త్రీయంగా ఉంటుంది. ఇలాంటి శాస్త్రీయ నిర్వహణ పద్ధతులు అన్ని రకాల సామూహిక కృషి ఉపయోగపడదు. అన్ని రకాల నిర్వహణ సూత్రం అనేది అన్ని రకాల సామూహిక కృషి, అందరి కలిసి గట్టిగా చేసే కృషిగా చెప్తుంది. అయితే ఈ యొక్క టైలర్ ఏం చెప్తారంటే, హెచ్చు ఉత్పాదకత, బాగా ఎక్కువ ఉత్పాదకత, హెచ్చు వేతనాలు, అధిక వేతనాలు నిర్వాహకుల ప్రథమ విధిగా భావించాడు. హెచ్చు వేతనాలు, హెచ్చు ఉత్పత్తి ఎక్కువైతే అక్కడ కార్మికులకు ఎక్కువ వేతనాలు ఇవ్వవచ్చని ఇతని యొక్క భావన. అయితే ఇక్కడ ఈ ఉత్పాదక పరిణామాలు లభించినప్పటికీ అలాంటి నిర్వహణ ఉత్తమ నిర్వహణ అని టైలర్ భావించారు. అంటే ఇంకా అసలు విషయం చెప్పాలంటే హెచ్చు ఉత్పాదకత, హెచ్చు లాభాలు, హెచ్చు జీతాలు. అంటే శ్రామికులకు అధిక వేతనాలు, అధిక ఉత్పత్తి, అధిక వేతనాలు, అధిక లాభాలు. ఎవరికి? యాజమాన్యానికి. ఇది ఎఫ్డబ్ల్యూ టేలర్, ఫెడరిక్ విన్స్లో టేలర్ తన యొక్క శాస్త్రీయ నిర్వహణ దృక్పథంలో అతని యొక్క ప్రాథమికంగా వచ్చింది. టేలర్ యొక్క జీవిత అనుభవాలతో ముడిపడి శాస్త్రీయ నిర్వహణను పరిశీలించినదే సంపూర్ణ. టేలర్ ఏం చేశాడో, ఎలా ఉంటుందో. అయితే టేలర్ యొక్క జీవితం, ఫెడరిక్ విన్స్లో టేలర్ శాస్త్రీయ నిర్వహణ పితాగా పరిగణిస్తారు. ఇతను 1855 సంవత్సరంలో అమెరికాలోని బోస్టన్ నగరంలో జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? అమెరికాలోని బోస్టన్ నగరంలో. బాల్యంలో తెలివితేటలన్నీ కూడా పరిశోధన శక్తిని అనేక విషయాల్లో ప్రదర్శించేవాడు. తను చిన్నప్పటి నుంచే అనేకమైన ప్రతిదీ పరీక్షించి పరిశోధన చేసేవాడు. అయితే విద్యార్థిగా న్యాయశాస్త్రంలో తన అభిరుచిని కృషి చేశాడు. అలాగే కొన్ని సొంత కారణాల వల్ల ఆ యొక్క విద్యకు స్వస్తి పలికాడు. ఏది? న్యాయశాస్త్ర విద్యకి స్వస్తి పలికాడు. 1875 సంవత్సరంలో ఫిలడెల్ఫియాలోని హైడ్రాలిక్ వర్క్స్ అనే సంస్థలో అప్రెంటిస్గా ప్రవేశం పొందాడు.
ఉంది. అతను ఏం చేశాడు? 1875 సంవత్సరంలో ఫిలడెల్ఫియాలోని హైడ్రాలిక్ వర్క్స్ అనే సంస్థలో అప్రెంటిస్గా చేరాడు. 4 సంవత్సరాల్లో ఆ యొక్క అప్రెంటిస్ని పూర్తి అదే తన యొక్క ఇంజనీరింగ్ ఏదైతే ఉందో 4 సంవత్సరాలు పూర్తి చేశాడు. 1878లో మిడ్వేల్ స్టీల్ కంపెనీ, అతను 1878లో మిడ్వేల్ స్టీల్ కంపెనీలో కార్మికునిగా నియమితుడు. ఏం చేశాడు? వర్కర్గా, ఒక కార్మికంగా నియమితుడయ్యాడు. తన స్వీయ కృషి పట్టుదలతో ఇంజనీరింగ్ డిగ్రీని సంపాదించాడు. తర్వాత అదే సంస్థలో ఇంజనీరింగ్ పదవిని అలరించాడు. ఏదైతే సంస్థలో చేరాడు అంటే మిడ్వేల్ స్టీల్ కంపెనీలో ఒక ఇంజనీరింగ్ పాస్ అయ్యాడో అదే కంపెనీలో తను ఇక్కడ ఇంజనీర్గా ఉద్యోగాన్ని సంపాదించాడు. అతను ఇదే సంస్థలో శాస్త్రీయ భావాన్ని ప్రతిపాదించిన పద్ధతి అతని జీవితంలో అతి ముఖ్యమైన మలుపుకు దారిస్తుంది. అతను ఏం చేశాడు? ఏదైతే నిర్మాణం మొదలుపెట్టాడో ఒక అప్రెంటిస్గా అదే సంస్థలో శాస్త్రీయ నిర్మాణ భావాన్ని ప్రతిపాదించిన పద్ధతి అతని జీవితంలో ముఖ్యమైన మలుపుగా చెప్పవచ్చు. అతను మనం ఏం చెప్పాలంటే ఒక అప్రెంటిస్గా తన యొక్క స్థాయిని కింది నుంచి గ్రౌండ్ ఫ్లోర్ బాటం నుంచి స్టార్ట్ చేసి ఉన్నతమైన స్థాయికి ఎదిగాను. మొట్టమొదటిగా అతను కంపెనీలో అప్రెంటిస్గా, కార్మికునిగా, ఫోర్మెన్గా, మాస్టర్ మెకానిక్గా, చీఫ్ ఇంజనీర్గా తన అనుభవాన్ని పరిష్కరించి కార్మికుల సమస్యలను మనస్తత్వాన్ని లోతుగా అధ్యయనం చేసే అవకాశం లభించింది. అతను ఏం చేశాడు? ఇతను తన యొక్క జీవిత అనుభవంతోనే శాస్త్రీయ నిర్మాణ దృక్పథాలను ఏర్పాటు చేశాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అతని జీవిత అనుభవంతోనే ఫస్ట్ అతను ఒక కంపెనీలో ఫోర్మెన్గా ఒక అప్రెంటిస్గా చేరాడు. అప్రెంటిస్గా, కార్మికునిగా, ఫోర్మెన్గా, మాస్టర్ మెకానిక్గా మరియు ఒక చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన అనుభవాన్ని పరిష్కరించుకొని కార్మికుల సమస్యలు లోతుగా దగ్గరగా ఉండి వారి యొక్క సమస్యలు ఏంటిది, వాళ్ళ యొక్క ఏం చేస్తున్నారో, వాళ్ళ యొక్క పనితీరు ఏందో గమనించగల శక్తిని పొందాడు. ఇది టేలర్ అత్యంత ఆనాటి నిర్మాణ పద్ధతులు ఈయన మీద ఒక ప్రభావాన్ని చూపాయి. నిర్మాణ శాస్త్ర నాణ్యతను మెరుగుపరచడానికి టేలర్ చేసిన కృషిని తార్కాణంగా అతను అనుభవంగా ఆ యొక్క అనుభవాన్ని చెప్పవచ్చు. టేలర్ నిర్మాణ అధ్యయనంలో శాస్త్రీయ నిర్వహణకు పునాదులు వేశాడు. 1901 సంవత్సరం నుంచి 14 సంవత్సరాలు 1901 నుంచి 1915, 16 వరకు మనము 14 సంవత్సరాలు అతని యొక్క శాస్త్ర నిర్మాణ అధ్యయనాలు మొదలైనని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మొట్టమొదటిగా 1901లో గుత్తా రేటు పద్ధతి తన రచనలు గుత్తా రేట్ ఏ పీస్ రేట్ సిస్టమ్ అనే వ్యాసంలో కార్మికుల యొక్క వేతనాల గురించి తెలియజేశాడు. ఏ పీస్ రేట్స్ అంటే ఇప్పుడు ఒక ఉదాహరణకి టైలర్ షాప్కి వెళ్తే ఒక షర్ట్ కుడితే ఎంత, ఒక ప్యాంట్ కుడితే వెళ్తాను హౌ మచ్ పీస్ రేట్ ఏ ప్యాంట్ స్టిచ్ ఏ షర్ట్ పీస్ జెంట్స్ ఆర్ లేడీస్ టైలర్ ఆర్ ఎనీవేర్ దే ఆర్ వర్కింగ్ అంటే ఏదైనా పని చేస్తే ఒక పీస్కు ఇంత రేట్ అని చెప్పే విధానాన్ని ఇతను తీసుకొచ్చాడు. ఏ పీస్ రేట్ సిస్టమ్ అన్ని కార్మికుల వేతనాల గురించి తెలియజేశాడు. 1903 సంవత్సరంలో కార్ఖానా నిర్వహణ, 1901 ఏంటిది గుత్తా రేట్ ఏ పీస్ రేట్ సిస్టమ్ గురించి చెప్తే 1903లో కార్ఖానా నిర్వహణ షాప్ మేనేజ్మెంట్ ఏంటిది షాప్ మేనేజ్మెంట్ అనే వ్యాసంలో నిర్వహణ సమస్యలు ఏంటి అంటే ఆ యొక్క పారిశ్రామిక రంగం కావచ్చు, ఆ యొక్క వ్యవస్థ కావచ్చు, దాంట్లో ఉన్న సమస్యలు ఏంటిది, సందిగ్ధ పరిస్థితులకు నివారణ ఉపాయాలను సూచించాడు. అంటే ఏదైనా సమస్యలు వస్తే ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు కనుక్కున్నాడు. అయితే 1906 సంవత్సరంలో లోహాలను కోసే కళ ఆన్ ఆర్ట్ ఆఫ్ ది కటింగ్ మెటల్స్ అంటే 1906 సంవత్సరంలో లోహాలను కోసే కళను తన భావాలను మరింత వివరణాత్మకంగా తెలియజేశాడు. అలాగే 1911 సంవత్సరంలో ప్రచురించిన శాస్త్రీయ నిర్వహణ సూత్రాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనే చారిత్రకమైన గ్రంథం
టేలర్ యొక్క కీర్తి ప్రతిష్టలను వ్యాప్తం చేసింది. అయితే ఇవన్నీ నిర్వచనం. ఒక్కటి ఏంటిది? ఉత్త రేటు పద్ధతి, ఎపీస్ సిస్టమ్. 1903 కార్ఖాన నిర్వహణ, షాప్ మేనేజ్మెంట్. 1906లో లోహాలను పోసేకల, ఆన్ ది ఆర్ట్ ఆఫ్ కటింగ్ మెటల్. ఈ 3 తర్వాత 1911లో ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్, అంటే శాస్త్రీయ నిర్వహణ సూత్రాలు. ఇది రచన టేలర్ యొక్క జీవితంలోని మలుపు తిప్పింది. అంటే తర్వాత ఈ కీర్తి ప్రశ్నలు తెలియజేసింది. కానీ శాస్త్ర నిర్వహణ నియమాలు అమెరికాలోని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లోని ఒక దార్యత్వ సంఘం తీవ్రంగా విమర్శించింది. అమెరికాలో రిప్రజెంటేటివ్ హౌస్, మన భారతదేశంలో లోక్సభ, పీపుల్ రిప్రజెంటేటివ్ హౌస్ అయితే లోక్సభ, ఇలానే ఆ పార్లమెంట్లో లోక్సభ ఎట్లనో అక్కడ పార్లమెంట్లో పీపుల్ రిప్రజెంటేటివ్ హౌస్ ఈ యొక్క నిర్వహణ సూత్రాల మీద తీవ్రంగా టేలర్ అందించిన సాక్ష్యాధారాలు, వ్యాఖ్యానాలు మరింత ప్రాముఖ్యమైనవని నిర్వహణ తత్వవేత్తలు భావించారు. అలాగే ఈ నిర్వహణ తత్వవేత్తలు ఎవరున్నారో అతను ఇచ్చిన సూత్రాలన్నీ కూడా అతి ముఖ్యమైనగా. అయితే ఈ శాస్త్రీయ నిర్వహణ యొక్క పూర్వ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అంతకుముందు ఈ శాస్త్ర నిర్వహణ చేపట్టక ముందు ఎలా ఉన్నాయి అనే దాని గురించి మనము తెలుసుకుందాం. అయితే ఇక్కడ మన ప్రతి ఒక్క వ్యవస్థ ఎలా మనకడగాలి, దాని జీవితం ఎలా ఉంటుంది, దాని వ్యవస్థ ఎలా ఉండాలి అనే దానికి శాస్త్రీయ రూపకల్పన చేసిన వ్యక్తి మన ఎఫ్డబ్ల్యూ టేలర్. టేలరు ఏం చేశాడంటే తన సిద్ధాంతాలు ఎలానైతే ప్రవర్తించాడో, తన సిద్ధాంతాలని ఎలాగైతే రూపకల్పన చేశాడో వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే కొన్ని నూతన నిర్వహణ సూత్రాల యొక్క నిర్వహణ కానీ, అంటే ఇక్కడ కొన్ని సమస్యలు పరిష్కరించడానికి కుదరలేదు. అంటే ఎలా అంటే జీవన విధానంలో ప్రస్తుత పరిస్థితిలో ఏదైతే ఉంటుందో దానికి టేలరు యొక్క సాంప్రదాయ పద్ధతులు పనిముట్ల ద్వారా ఉత్పాదకత ఉంటబడింది. అంటే ఎప్పుడో చేస్తున్న కాలానుగుణంగా వాటికి ద్వారా ఇవి బాగా ఉండలేదని చెప్పబడుతుంది. అయితే టేలరు ఏదైతే చూసిందో మనం పీస్ సిస్టమ్ కావచ్చు, షాప్ మేనేజ్మెంట్ కావచ్చు, ద ఆర్ట్ ఆఫ్ కటింగ్ మెటీరియల్స్, అంటే ఇది 18 పీస్ సిస్టమ్ 1895, తర్వాత షాప్ మేనేజ్మెంట్ 1903, ఆర్ట్ ఆఫ్ కటింగ్ మెటీరియల్స్ అనేది 1906, సైంటిఫిక్ మేనేజ్మెంట్స్ అనేది 1911. వీటి ఏంటంటే దీనికన్నా పూర్వము శాస్త్రీయ నిర్వహణ పద్ధతులు కాకుండా పాత పద్ధతిలో ఏదైతే చేస్తున్నారో దానివల్ల ఉత్పాదక తగ్గింది. అప్పుడు వాడిన పనిముట్లన్నీ కూడా శాస్త్రీయమైనవి కావు కాబట్టి ప్రధానంగా ఆర్థికవేత్తలు గమనించారు. టేలర్ తన తేటలను అనుభవాన్ని పెంచి శాస్త్రీయ నిర్వహణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అయితే టేలరు యొక్క శాస్త్రీయ నిర్వహణ లక్ష్యాలు ఏంటి, అసలు ఈ యొక్క సూత్రాలు ఎందుకు ఏర్పాటు చేశాడు అనే దానికి చెప్పు. టేలర్ కార్మికులు అధిక ఉత్పత్తి అధిక వేతనాలను ప్రధాన లక్ష్యంగా భావించాడు. అతని దృష్టిలో ఉత్పత్తి ఎక్కువ జరిగితే కార్మికులకు అధిక వేతనాలు వస్తాయి. ఈ లక్ష్యాన్ని సాధించడానికి పరిశ్రమలో ప్రక్రియలు వేరు చేసి ప్రతి చర్య శాస్త్రీయ అధ్యయనానికి, ప్రయోగానికి సాధ్యపడేటట్లు ఉండాలని ఆశించాడు. కార్మికులు చర్యలను ప్రమాణీకరించి ప్రత్యేక విధి నిర్వహణకు ప్రత్యేక సమయాన్ని కేటాయించాడు. ప్రతి పనికి ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించి వారు సమర్థవంతంగా తమ యొక్క లక్ష్యాలను సాధించేందుకు పని వాతావరణాన్ని కూడా ప్రత్యేక సమయాన్ని కేటాయించి వారిని సమర్థవంతంగా వారి యొక్క లక్ష్యాలను నెరవేర్చడానికి కృషి చేసేలాగా టేలర్ చూశాడు. అయితే శాస్త్రీయ పద్ధతులను అనుసరించి పని విభజించి ఎవరు ఏ పని చేయాలి, ఏ పని ఎవరు చేస్తే వాళ్ళు అనుభవం ఉంటారు,
కార్మికుల నూతన పద్ధతుల సహాయంతో నిర్ణీత స్థాయిలను చేరుకోవాలని ఆశించాడు. అంటే నూతన పద్ధతుల ద్వారా ఏదైతే అనుకున్నాడో ఆ స్థాయికి ఆ యొక్క కార్మికులు తమ లక్ష్యాలను నెరవేర్చేలాగా చూశారు. అయితే దీనివల్ల యాజమాన్యానికి హెచ్చు లాభాలు వస్తాయి. కార్మికులు బాగా అధిక ఉత్పత్తి చేస్తే హెచ్చు లాభాలు వస్తాయి. కార్మికులకు అధిక వేతనాలు వస్తాయి. వినియోగదారులకు తక్కువ ధరలకు వస్తువులు లభిస్తాయని స్పష్టం చేశారు. ఈ యొక్క శాస్త్రీయ నిర్వహణ లక్ష్యంలో అతి ముఖ్యమైనది ఏంటంటే అధిక ఉత్పత్తి, అధిక వేతనాలు, తర్వాత వినియోగదారులకు తక్కువ ధరకే వస్తువులు వస్తాయి. దీనివల్ల ముగ్గురు కూడా కార్మికులు, వినియోగదారులు, యాజమాన్యం ఇలా ఈ 3 వ్యవస్థలు కూడా లాభాల్లో ఉంటాయి. కాబట్టి వ్యవస్థ నడవడంలో అతి ప్రాముఖ్యతను సాధించుకుంటుందని. అయితే నిర్వాహకులు స్వీయ వివేచన, వ్యక్తిగత అభిప్రాయాలు విడనాడి కార్మిక ఏదైతే సంస్థలు ఉన్నాయో స్వీయ వివేచన, వ్యక్తిగత అభిప్రాయాలు విడనాడి శాస్త్రీయ పద్ధతులను, నియమాలను ఆచరించి అధికోత్పత్తిని సాధించగలని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఇది అంటే ఏంటి? ఆ యొక్క శత్రుభావాన్ని యాజమాన్యం ఎప్పుడైనా శత్రుభావాన్ని మేము ఎందుకు చేయాలా, ఇదెందుకు చేయకూడదు అనే విషయాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత విడనాడి ప్రతి ఒక్క కార్మికుడు కూడా వ్యక్తిగత విభయాన్ని వదిలేడి ఇతను చేశాడు. అయితే ఇక్కడ శాస్త్రీయ నిర్వహణకు ఇతను ప్రణాళిక వేశాడు. ఒక ప్రణాళికబద్ధంగా ఆర్చర్ ఆఫ్ వర్క్ అండ్ రూట్ క్లర్క్, తర్వాత ఇన్స్ట్రక్షన్ ఆఫ్ కార్డు క్లర్క్, టైమ్ అండ్ కాస్ట్ క్లర్క్, వీళ్ళనందరినీ ఒక విధానంలో ఒక క్రమానుగత శ్రేణిలో వాళ్ళ యొక్క అధికార బాధ్యతలో నిర్వహించారు. అయితే తర్వాత ఇన్స్పెక్టర్, రిపేర్ బాస్, వార్ షాప్ ఫ్లోర్లో పనిచేయడానికి. కాబట్టి ఇవందరూ ప్రతి కార్మికుడు 8 ఫంక్షనల్ బాస్లు ఉండాలండి. 8 ఫంక్షనల్. ఒకటి ఆఫ్ ఏంటిదంటే మొట్టమొదటి ఆర్డర్ ఆఫ్ క్లర్క్, ఆర్డర్ ఆఫ్ వర్క్ అండ్ రూట్ క్లర్క్, రెండోది ఇన్స్పెక్షన్ కార్డు క్లర్క్, మూడవది టైమ్ అండ్ కాస్ట్ క్లర్క్, నాలుగవది షాప్ డిసిప్లినరేషన్, తర్వాత ఇతరులు ఫంక్షనల్ ఫోర్మెన్, తర్వాత గ్యాగ్ బాస్, స్పీడ్ బాస్, ఇన్స్పెక్టర్ మరియు రిపేర్ బాస్. ఏదన్నా యంత్రాలు ఏమైనా పడితే దాన్ని రిపేర్ చేసేందుకు ఒక రిపేరర్ కూడా అక్కడ ఉండాలి. తర్వాత షాప్లో 4లో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇలా 8 రకాలుగా అతను విభజించాడు. అయితే ఈ యొక్క విధానంలో శాస్త్రీయ నిర్వహణ సూత్రాలను ప్రతిపాదించారు. శాస్త్రీయ నిర్వహణ సూత్రాలను ప్రతిపాదించారు. ఒకటి, ఇతను కాల చలన అధ్యయనాలను ఇతను చెప్పారు. అయితే దీన్ని ఏం చెప్తున్నారంటే శాస్త్రీయ నిర్వహణ పద్ధతిలో దీన్ని స్టాప్ వాచ్ పద్ధతి కూడా అంటారు. టైం మోషన్ స్టడీస్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే కాల అధ్యయనాలు ఒక చర్య సాధించడంలో తగిన కాలాన్ని ప్రమాణీకరించడం, ఏదైనా పని చేస్తే ఆ సమయంలోనే పూర్తి చేసేలాగా చేయడం, శాస్త్రీయ పద్ధతులను అన్వయించడం, ఒక నిర్ణీత చర్య నిర్ణయించిన విధంగా చేయడమే కాకుండా అత్యున్నత పద్ధతిని అన్వేషణ జరగాలి అని ఆశించారు. అయితే అదేవిధంగా కార్మికుడు చలన అధ్యయనాలను శాస్త్రీయం అధ్యయనం చేసి చలన కాల అధ్యయనాలు అతను వ్యవస్థలో ఓ సమయాన్ని ఇచ్చి ఆ సమయం ప్రకారం ఆ కార్మికుడు యొక్క ఎలా పంచాలి ఏటేం చేసి ఒక కాలాన్ని ప్రామాణికంగా నిలిచాడు. దాన్ని చలన కాల అధ్యయనం టైం మోషన్ స్టడీస్ ఆధారంగా అత్యున్నత చరణాల పరంపరను ఎంపిక చేయడానికి ఈ యొక్క టైలర్ కృషి చేశాడు. అంతేకాకుండా కాలాన్ని పొదుపు చేసే సాధనాలు అంటే సమయాన్ని ఆదా చేసే సాధనాలు ఉపయోగించి కార్మిక నిర్వహణ సమయాన్ని సద్వినియోగం చేయడానికి ప్రయత్నం చేశాడు. అలాగే ఇక్కడ ఈ యొక్క టైం స్టడీ తర్వాత చలనాధ్యయనం తర్వాత పీస్ రేట్ సిస్టమ్
అంటే ఏదైతే వ్యవస్థ ఎక్కడైతే పనిచేస్తుందో ఆ వ్యవస్థలో పీసెట్ సిస్టాన్ని తను రూపొందించాడు. అంటే ఈ యొక్క ఈ యొక్క 1901 గుత్తారేడు ఈ పీసెట్ సిస్టమ్ అనే వ్యాసం పరిమిత కేంద్రం కలిగింది. అంటే వేతనాలను చెల్లించడంలో మరియు పాటించవలసిన సూత్రాలను ప్రతిపాదించాడు. అంటే 3 ప్రముఖ నియమాలను ఇతను కార్మికవాదాన్ని బయలుపరిచాడు. కార్మికులు లేకపోతే ఆ యొక్క పరిశ్రమ నడవడం కష్టం. అయితే కార్మికవాదాన్ని బయలుపరిచాడు. తన యొక్క కార్మికుల యొక్క పనితీరును, వ్యవస్థ యొక్క పనితీరును పరిశీలించి పని విశ్లేషణ వేతనాన్ని నిర్ణయిస్తాయి. ఏంటిది ఇక్కడ వేతనం ఎలా నిర్ణయిస్తాయంటే అతను కార్మికవాదాన్ని బలపరిచి పరిశీలన చేస్తాడు. కార్మికుడు ఏం చేయగలుగుతాడు, పని విశ్లేషణ ఎలా చేస్తాడు, అతను పూర్తి చేయగలడా లేదా అని దాని ద్వారానే వేతనాన్ని నిర్ణయిస్తాడు. భేదాత్మక గుత్త రేటు పద్ధతి దీనిలో ఏర్పాటు చేసి తను గుత్తా రేటు పద్ధతి ప్రమాణానికి మించి పనిచేసే కార్మికునికి హెచ్చు వేతనాలు కలిగించి వేతనం చేసిన పనికి వర్తిస్తుందని ఆక్రమిస్తున్న స్థానానికి ప్రముఖతం. అంటే ఈ యొక్క కార్మికుడు ఎంతైతే పనిచేస్తున్నాడో ఆ కార్మికుడు తన యొక్క ప్రతిభ పాఠవాలను ప్రదర్శించి ఎక్కువగా ఉత్పత్తిని వేస్తే అతనికి వేతనము పెంచి ఇవ్వాలి. అతనికి ఆ పనికి వర్తించేలాగా తన స్థానాన్ని ఆక్రమించిన ప్రాముఖ్యత ఉంటుందని ఆయన. అంటే ఏ వ్యక్తి అయితే ఉన్నతంగా పనిచేస్తాడో, ఏ రకమైన దుపతులు చేస్తాడో అతనికి గుర్తింపు ఇవ్వాలి. అయితే ఈ యొక్క కర్మాగార వ్యవస్థీకరణ నిర్వహణ తత్వాన్ని పరిశీలించి విశాల దృక్పథంతో అధ్యయనం చేసి కార్ఖానా నిర్వహణ శాస్త్రంలో ఇతను చూపిన విధానం అంతేగా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలని చెప్పగలుగుతున్నాం. అయితే ఈ యొక్క శాస్త్రీయ నిర్వహణ సూత్రాల్లో ఇంకా ప్రామాణికం లేదా సగటు వ్యక్తి అయితే షాప్ ఫోర్మెన్ మేనేజ్మెంట్. ఈ యొక్క షాప్ ఫోర్మెన్ మేనేజ్మెంట్లో కార్మిక వ్యవస్థీకరణ షాప్ ఫోర్మెన్ మేనేజ్మెంట్లో నిర్వహణ తత్వాన్ని విశాల దృక్పథంతో అధ్యయనం చేసి కార్ఖానా నిర్మాణ షాప్ మేనేజ్మెంట్ను అనే రచనలో తన యొక్క భావాలను శాస్త్రీయ నిర్వహణ సూత్రాలు మరియు మార్గదర్శకత్వం అయినట్లు బోధపడుతుంది. ఇతను ఏం చేశాడు ఇక్కడ ఫంక్షనల్ ఫోర్మెన్లో శాస్త్రీయ విధానంలో ఇతను షాప్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఒక 5 విషయాలు అంటే కార్ఖానా నిర్వహణ 1903లో ఒకటి పారిశ్రామిక సమర్థత, అధికోత్పత్తి, అతి తక్కువ ఖర్చుతో కూడిన అధిక వేతనాలపై ఆధారపడి ఉంటుంది. ఒక విషయం చెప్తున్నంటే పారిశ్రామిక సమర్థత, అధికోత్పత్తి ఎక్కువగా ఉత్పత్తి, తక్కువ ఖర్చుతో కూడిన అధిక వేతనాలపై ఆధారపడి, తక్కువ ఖర్చు అధిక ఉత్పత్తి, కార్మికులకు హెచ్చు వేతనాల గురించి తెలియజేయబడింది. రెండవది నిర్వహణ సమస్యల పరిష్కారం, పరిశోధన పద్ధతులు, ప్రయోగాలను సూచించాయి. అంటే నిర్వహణ సమస్యలు ఏదైతే పని చేస్తుంటే ఎక్కడైనా ఏ పని చేసినా సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని జీవితమే లేదు. ఏదైనా సమస్యలు, ఆ సమస్యలకు పరిష్కారం వైపు పరిశోధన పద్ధతులు, ప్రయోగాలను సూచించాయి. అంటే ఆ వ్యవస్థ ఎందుకు పనిచేయట్లేదు, ఆ వ్యవస్థ యొక్క అభివృద్ధి చెందకూడని కారణాలు ఏంటిది అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ మనకు మిడ్వేల్ మనకు ఏం చెప్తున్నా అంటే శాస్త్రీయ నిర్వహణ దృక్పథంలో అతను ఏం చెప్పాడు, ఒకటి పారిశ్రామిక సమర్థత, అధికోత్పత్తి, అతి తక్కువ ఖర్చుతో కూడిన అధిక వేతనాలపై ఆధారపడి ఉందని, నిర్వహణ సమస్యల పరిష్కారం, పరిశోధన పద్ధతులు, ప్రయోగాలు సూచిస్తాయి. పని పద్ధతులు ప్రమాణీకరణ, తర్వాత బోధనా పద్ధతులు, ప్రత్యేక శిక్షణ, శాస్త్రీయ పనిముట్ల ఉపయోగించే విధానాన్ని సూచిస్తాయని. చివరిగా కార్మిక యాజమాన్య సహకారం ఇరువురికి శ్రేయస్కరం. అంటే కార్మికులు యాజమాన్యం ఎప్పుడైతే ఇరువురి మధ్య సత్సంబంధాలు ఉంటాయో, వాటి మధ్య ఎప్పుడైతే ఈ యొక్క యాజమాన్యాల మధ్య శ్రేయస్కరమైన సంఘీభావం ఉంటుందో అప్పుడు మిడ్వేల్, బెత్లెహేం ఉక్కు కర్మాలను రైతులు, టైలర్ అతి ముఖ్య రచన లోహాల కోసే కళలు అతనికి 1906 30
30,000 ప్రయోగాలు 26 సంవత్సరాల కృషి వ్యాసంతో ఇమిడి ఉన్నట్లు తెలియజేశారు. దుక్కు వెనుకను నరకడంలో, తర్వాత మోయడంలో, లోహాలను ముక్కలు చేసే పద్ధతిలో శ్రద్ధ వహించి ఆశించిన లక్ష్యాలను విజయవంతంగా సాధించాడు. సక్రమమైన పనిముట్లు, ఆర్థిక ప్రేరణ, నిర్ణీత విధికి నియమితులైన కార్మికులు వేగంగా, సులభంగా పారిశ్రామిక అభివృద్ధిని సాధించగలరని చెప్పాడు. అయితే అయితే ఇక్కడ టైలర్ యొక్క విధానంలో మనము కొన్ని విషయాలను మీకు నేను చేస్తాను. ఇందులో జనరల్ ఫోర్మెన్ స్థానంలో విద్యుక్త ఫోర్మెన్ల పద్ధతి. ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్లో జనరల్ ఫోర్మెన్ స్థానంలో విద్యుక్త ఫోర్మెన్లను పద్దెనిమిది. టైలర్ ఫోర్మెన్ తన అనుభవాన్ని పరిష్కరించుకొని జనరల్ ఫోర్మెన్ కార్యం తగ్గించి అవసరాన్ని తెలియజేశాడు. ప్రతి కార్మికుడు విద్యుక్త ఫోర్మెన్ల నుంచి ఆజ్ఞలను స్వీకరించి వివిధ కార్యవర్తనలు కొనసాగించాలని సూచించాడు. ఫోర్మెన్లు ఉండవలసిన లక్షణాలను వివరించి ఈ పద్ధతి ప్రత్యేకీకరణ మరియు సులభతరం చేయగలని ఆశించారు. పని పరికరాల పద్ధతులను ప్రమాణీకరించి అధిక ఉత్పత్తిని సాధించడం. అంటే కార్మికులు ఎవరి పనిముట్లు వారి తెచ్చుకున్న పద్ధతిని వ్యతిరేకించాడు. నువ్వేదైతే పని చేస్తున్నావో, నువ్వే పని చేస్తావో దాని దగ్గర పరికరాలను నువ్వే తెచ్చుకోవాలనే విధానం వ్యతిరేకించి టైలర్ నిర్ణీత పరికరాలు, పనిముట్లను ఉపయోగించి నిర్ణీత స్థాయికి కార్మికుడు చేరుకోవాలని చెప్పాడు. అంటే యాజమాన్యమే కార్మికులకు ఆ యొక్క పనిముట్లను, పరికరాలను అందచేయాలని తెలియజేస్తుంది. పారిశ్రామిక సమర్థత ప్రణాళీకరణ ద్వారా సాధ్యమవుతుందని ప్రతి పరిశ్రమ ఒక ప్రత్యేక ప్రణాళిక విభాగాన్ని స్థాపించాలన్నది యాజమాన్యం ఈ బాధ్యత స్వీకరించి ప్రణాళికాబద్ధమైన నిర్వహణ కొనసాగించాలని అతను భావించాడు. బోధనా కార్డు, ఇది ప్రిన్సిపల్స్లో బోధనా కార్డు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక ప్రత్యేకమైన పనిచేసే విధానాన్ని ఈ యొక్క బోధనా కార్డు పద్ధతిగా చెప్పవచ్చును. అయితే బోధన విధానం ఈ క్రమాన్ని నమోదు చేస్తుంది. అంటే ఎప్పుడు వచ్చాడు కార్మికుడు, ఏ పని చేస్తున్నాడు, ఎంత ఉత్పత్తి అవుతుంది, ఎప్పుడైతుంది అనేది ఒక బోధన కార్డు ఇచ్చి ఆ బోధన కార్డులో అతని యొక్క పనితనాన్ని నమోదు చేసేవారు. అయితే ఈ యొక్క కార్డు కార్మికుడు చేయవలసిన వివిధ పని పద్ధతులను అతను అందులో ప్రతి కార్మికుడు కూడా రాయవలసిన ఆవశ్యకత ఉంటుంది. ఉత్పత్తి ప్రక్రియలో వాడే పరికరాలు, అంటే వస్తువులు ఉత్పత్తి చేసే పరికరాలను మరియు తయారు చేసే వస్తువులను వర్గీకరించిన పద్ధతులు ఏర్పాటు చేయడం. అంటే కొన్ని వస్తువులు ఒక వ్యక్తి కొన్ని వస్తువులు తీసుకెళ్ళి గురి చేసుకున్నారు. దాంట్లోకి ఏమొస్తాయి? పాములు, ఎలుకలు, సుందెలుకలు, ఇలా మా పరివాహక ప్రాంతంలో కూడా మూసి దివెన ఉంటుంది. అక్కడ దాంట్లో ప్రయాణం చేస్తుంటే ఆ చుట్టుపక్కలగా ఉంటే చెట్లన్నీ ఎడవాళ్ళు ఉంటాయి. ఆ చెట్ల పైన పక్షులు తమ యొక్క నివాసాన్ని ఉపయోగిస్తారు. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక పక్షికి తను ఎంతవరకు తినాలి, ఏమేమి చేయాలి అని ఒకసారి చూపిస్తుంటారు, మిగతా రెండోసారి చేయదు. కాబట్టి ఇక్కడ బోధనా కార్డు పద్ధతులు ఏదైతే ఇచ్చామో ఉత్పత్తి ప్రక్రియలో వాడి పరికరాలను తయారు చేసిన వస్తువును వర్గీకరించిన పద్ధతులు ఏర్పాటు చేయాలి. చివరిగా భేదాత్మక గుత్తా రేటు, అంటే ప్రతి కార్మికుడు చేసే వేతనాల్లో హెచ్చు తగ్గులను ప్రత్యేకంగా తెలియజేస్తుంది. ఉత్పత్తి సాధించడానికి పాల్గొన్న అత్యున్నత స్థాయి చేరుకునే విశిష్ట ప్రతిజ్ఞ చూపిన విశ్వామి బోనస్ పద్ధతి ద్వారా ప్రోత్సహించారు. అంటే ఎవరైతే చక్కగా పనిచేస్తారో అనుకున్న దానికంటే తక్కువ సమయంలో కానీ అనుకున్న సమయంలో ఏదైతే పని పూర్తి చేస్తారో వాళ్ళకి బోనస్ ఇస్తామనేది అధికమైన వేతనం. అంటే ఎవరైతే కార్మికుడు ఉద్యోగం సంపాదించేది షూస్ కొనట్లేడో అతని కోసం 115 రూపాయలుగా. అయితే ఈ ఒక విధానంలో
ఏం చెప్తారంటే కార్మికులు ఈ పద్ధతులు శాస్త్రీయ నిర్వహణకి దోహదం చేస్తున్నాయని విరుస్తూ ఇది ఇది కేవలం పా కేవలం ఇది శాస్త్రీయ పద్ధతిలో శాస్త్రీయ నిర్వహణ దోహదం చేస్తున్నాయని తెలుసు. ఇవి కేవలం పారిశ్రామిక రంగానికి పరిమితం కావని మానవ సామాజిక కృషి కృషి జరిపే అన్ని ప్రయత్నంలో అన్వయించవచ్చని టేలర్ చెప్పారు. టేలర్ నిర్మాణ సూత్రాల్లో కొండ గుర్తుల స్థానంలో శాస్త్రీయ పని పద్ధతులను అభివృద్ధిపరచడాన్ని మనం మొదటి సూత్రంగా చెప్తాం. అంటే కర్మాగారంలో ప్రతి కార్మికుడికి పరిస్థితులకు అనుసరించి పరిశీలించి ప్రణాళికబద్ధంగా రోజువారీ పనిని నిర్ధారించని చెప్పాడు. ఎక్కడైతే కార్మికుడు ఎక్కడైతే పని చేస్తున్నాడో రోజువారీ ఈ రోజు ఈ పని చేయాలి, ఆ పనిని పరిశీలించి ఆ పని ప్రకారం అతనికి చేయాలి. ఇప్పుడు అది ఒక ప్రణాళికబద్ధంగా దానిని ఏర్పాటు చేయాలని చెప్తున్నాడు. అయితే శాస్త్రీయ పద్ధతులను అనుసరించి పనిచేసే కార్మికులకు అధిక వేతనాలు చెల్లించాలి. ఎవరైతే పని చేస్తున్నారో మనకి అధిక వేతనాలను చెల్లించండి, వాంఛిత స్థాయి అందుకోలేని కార్మికులకు దండన విధించాలని టేలర్. ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి జీతాలు సరిగా, ఎవరైతే పనిని ఆ టార్గెట్ని ఆ యొక్క టాస్క్ని పూర్తి చేయలేరో, ఎవరైతే పని సరిగ్గా చేయలేరో వాళ్ళకి దండన విధించాలని, వాంఛిత స్థాయి అధికారులు అందుకోవాలని కార్మికులకు దండన విధించాలని టేలర్. ఇలాంటి శాస్త్రీయ పద్ధతి ఆచరణ వల్ల పారిశ్రామిక రంగంలో అధిక ఉత్పత్తి, కార్మికులకు హెచ్చు వేతనాలు, యాజమాన్యానికి అధిక లాభం. ఎప్పుడైతే అధికోత్పత్తి వస్తుందో దానివల్ల అమ్మకాలు జరుగుతాయి. కాబట్టి కార్మికులకు అధిక వేతనాలు, యాజమాన్యానికి అధిక లాభాలు. ఇది మొదటి సూత్రంగా మీకు నేను. రెండోది శాస్త్రీయ కార్మికుల శాస్త్రీయ ఎంపిక, శిక్షణ. శాస్త్రీయ ఎంపిక మరియు శిక్షణ అనేది రెండో సూత్రంగా టేలర్ ప్రకటించాడు. ఇందులో శాస్త్రీయ పద్ధతులను అనుసరించి అమలు చేయబడిన ఎంపిక, శిక్షణ అవసరం. అంటే ఇక్కడ రెండో శాస్త్రీయ కార్మికులు లేకుంటే ఆ పని చేసే వ్యక్తులను శాస్త్రీయ పద్ధతిలో ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వాలి. ఎంపిక చేసిన ఉద్యోగులకి శిక్షణ అవసరం. కార్మికుల యొక్క ఆసక్తి ఎలా ఉంది, మరి యొక్క అభిరుచులు అధ్యయనం చేసి వారి శక్తి సామర్థ్యాలు, లోపాలను అంచనా వేయాలి. అయితే కార్మికుల్లో అభిరుచి ఏంటిది, వాడు ఎక్కడ పని చేయాలనుకుంటున్నాడో, ఏం చేస్తే వాడు చేసి అతన్ని అధ్యయనం చేసి అతని శక్తి సామర్థ్యాలు ఏంటంటే ఎంతవరకు ఉత్పత్తి చేయగలడు, ఎంతవరకు తన యొక్క పని నిర్వహించగలడు అని చూసి అతనిలో లోపాలు ఏమిటి, అతను ఏ రకంగా పని చేయలేకపోతున్నాడో అతని లోపాలను వెతికి ప్రతి కార్మికుడికి కొంత ప్రజ్ఞ కలిగేవాడిని. ప్రతి ఒక్క కార్మికుడు ప్రతి జీవితంలో భూమి మీద పడ్డ ప్రతి ఒక్క వ్యక్తి తన ఆలోచనలో కొందరికి ఇప్పుడు మనకు ఏదైనా కార్మికుడు చేస్తున్న పనికి అతను అనర్హుడు అనిపిస్తే అతని వెనక్కి పంపించేస్తాం. ఎందుకంటే అతని వల్ల మనకు లాభాలు లేవు కాబట్టి నష్టాలు ఉంటాయి. కాబట్టి వాటికి నూతన పద్ధతులు పనిముట్లను సంతోషంగా స్వీకరించేటట్లు పనిమాటల్ని సృష్టించారు. అంటే వాళ్ళ యొక్క సామర్థ్యాలు కృషి చేసి అధిక బాధ్యతలను నూతన పద్ధతి ఇచ్చి పనిముట్లు ఇచ్చేసి అవసరమైతే అక్కడ కృషిని, సంతోషాన్ని పెంపొందించి పని యొక్క లాభాలను అంచనా వేయడం జరిగింది. కాబట్టి ఇక మూడోది నిర్వాహకులు కార్మికుల మధ్య సరి సమానమైన పని విభజన జరగాలని మూడవ సూత్రంలో తెలుపు. మూడవ సూత్రం పని విభజన జరగకపోతే ఆ యొక్క వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటుంది. అంటే ఎవరికి ఏ పని చేయాలి ఆ పనిని అనుసరించి వాళ్ళకు బాధ్యతలు అప్పగించాలి. అంటే కార్మికుల మనస్తత్వాన్ని, విధులను అధ్యయనం చేసి అవకాశాన్ని పెంచుకున్నారు. అంటే ఇక్కడ కార్మికుల నిర్వాహకులు పని విభజన చేయడం మూలంగా కార్మికుల మనస్తత్వాన్ని తెలుసుకోవచ్చు. అయితే టేలర్ కార్మికవాదాన్ని బలపరచాలి. కార్మికులు ఏదైనా ఇప్పుడు నిన్న మొన్న ఒక చోట స్ట్రైక్ చేశారు.
అంటే మనిషి ఏదైతే తెలుసుకుంటాడో యాజమాన్యం నుంచి వ్యతిరేకత ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక కార్మికుడు కార్మికుడు తన వ్యతిరేక భావాన్ని తెలియజేస్తాడు. అంటే కార్మికులు ఎప్పుడు నిర్వాహకుల తమ సహకారాన్ని నిర్వాహకులు ఎప్పుడు కార్మికులకి సహకారాన్ని అందించడానికి ముందంజ వేస్తారు. కార్మికుల్లో నిరంతర ప్రోత్సాహాన్ని ప్రేరణను కల్పించి ఉత్సాహంతో పనిచేసే బాధ్యత నిర్వాహకులు అందించాలి. అంటే కార్మికులు సరిగా పనిచేయడం వాళ్ళని ప్రేరేపించాలి. నువ్వు చాలా బాగా చేయవు, మీరు ఎలాంటి నిస్పృహకు లోను కాకుండా మీ బాధ్యతను నిర్వహించడానికి ఈ యొక్క యాజమాన్యం ప్రోత్సాహం చేయాలి. అంటే కార్మికుల విధులను నిర్వహణ బాధ్యతలను వివరించి సరి సమానమైన పని విభజన జరగాలని ఆదేశించాడు. పని విభజన యాజమాన్యానికి కార్మికుల మధ్య ఘర్షణను తొలగించి సత్సంబంధాలను నెలకొల్పుతుంది. అంటే బండి వెనకేసాం ముందరకేసాం, అది కీచైన్ వస్తుంది, కానీ ఆ యొక్క కీచైన్తో అనుకున్న శబ్దాలను కానీ ఏవి రావట్లేదు. అంటే ఒక కంపెనీ యొక్క ఒక వెహికల్ ఎప్పుడైతే సరిగ్గా పని చేయట్లేదో దానికి అనుగుణంగా పని చేయడానికి ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అయితే ఇక యాజమాన్యం కార్మికుల సహకారంతో 4వ సూత్రంగా మనం చెప్పవచ్చును. పారిశ్రామిక అభివృద్ధి సాధించడానికి యాజమాన్యం కార్మికుల మధ్య సహకారం పెంపొంది కార్మిక సహకారం కార్మికులకు పూర్తి పనిభారాన్ని అప్పగించి వ్యతిరేక కార్మికుల యొక్క మనస్పర్ధలు విభేదాలను పరిష్కరించాలని చెప్తుంది. ఇక్కడ పని ఎక్కడ జరుగుతుందో అక్కడ చక్కని వాతావరణాన్ని సద్భావనను ఏర్పాటు చేయాలి. ఇలాంటి సహకార రుచితో కార్మికులు యాజమాన్యంలో మానసిక విప్లవం అంటే మెంటల్ రెవల్యూషన్ చేకూరుతుందని టేలర్ యొక్క అభిప్రాయం. అయితే చివరికి మనం మెంటల్ రెవల్యూషన్ ఎక్కడికి కార్మికులు యాజమాన్యం సహకారం అనేది అది కోఆపరేషన్. వితౌట్ కోఆపరేషన్, వితౌట్ కోఆర్డినేషన్, వితౌట్ సమన్వయం ద్వారానే ఏ సమన్వయం లేకపోతే ఏది సాధించడానికి కుదరదు. శాస్త్రీయ నిర్వహణ సాధించాలంటే కార్మికులు యాజమాన్యం విధి నిర్వహణలో పనితీరులో సమస్య పరిష్కారం విప్లవాత్మకమైన మార్పులను ప్రవేశపెట్టాలని ఆశించాడు. ఇలాంటి మార్పు 2 వర్గాలలో వైర్యం తొలగించి ప్రయోజనకరమైన సహకారాన్ని కల్పిస్తుంది. ఇప్పుడైతే కార్మికులు యాజమాన్యం మధ్యల వైర్యం అంటే ఇరు వర్గాల మధ్య పోరు వైరం ఉంటుందో అప్పుడు వ్యవస్థ మనగడం కష్టం. అటు యాజమాన్యం నష్టపోతుంది, కార్మికులు నష్టపోతుంది. కార్మికుల్లో మానసిక విప్లవం ఎప్పుడైతే వచ్చిందో కార్మికుల్లో యాజమాన్య లాభాల భాగస్వామిని విభేదాలను తీసివేసి హెచ్చు ఉత్పాదకత శ్రద్ధ వహించేటట్లు చూస్తుంది. ఈ విధంగా పరస్పర సహకారం, స్నేహ భావం కార్మికులు మరియు యాజమాన్యం మధ్య స్నేహభావం ఏర్పడడంతో అప్పుడు యాజమాన్యం ఏర్పడుతుంది. కార్మికులకు హెచ్చు వేతనాలు, యాజమాన్యానికి అధిక లాభాలు చేకూరుతుందని టేలర్ భావించాడు. అయితే ఇక్కడ యాజమాన్య శాస్త్ర నిర్వహణ ప్రకారం యాజమాన్య కార్మిక సోదరభావం సహకారం వృద్ధి చేసే మానసిక విప్లవంపై ఆధారపడి ఉంటుందని దీని గురించి మనకి ఏం తెలియజేస్తుందంటే టేలర్ తన యొక్క శాస్త్ర నిర్వహణలో 4 సూత్రాలతో పాటు సూత్రాలు ఇచ్చాడు. సూత్రాలు కేవలం యాంత్రీకరించబడిన కూడా హెచ్చరిస్తూ అనేక పద్ధతులను యొక్క టేలర్ తన యొక్క స్వ అభిమానంతో స్వ నిర్ణయం ప్రకారం తన యొక్క అనుభవాలను ప్రపంచం మొత్తానికి తెలియజేశారు. అయితే ఈ టేలర్ యొక్క ప్రయోగాలు ఎలా ఉన్నాయో వాటి గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. టేలర్ ప్రయోగాలు ఎలా చేశాడు? అయితే టేలర్ శాస్త్ర నిర్వహణ ఆధారంగా
తన జీవిత కాలంలో ఎన్నో ప్రయోగాలు చేస్తాడు. తన జీవితంలో చివరి దశ అత్యంత శ్రద్ధతో, పట్టుదలతో కేవలం ప్రయోగాలకే వినియోగించాడు. తన జీవితం చివరి దశలో తన యొక్క అత్యంత శ్రద్ధగా ఎన్నో ప్రయోగాలు చేస్తాడు. అందులో శాస్త్రీయ నిర్మాణ సూత్రాలను ప్రతిపాదించి నిర్మాణ శాస్త్రానికి నూతన దశను వైఖరిని అందించాడు. ఆధునిక నిర్మాణ శాస్త్రం టేలర్ యొక్క ప్రయోగాలు మార్గదర్శనంలో కొత్త మలుపులు సాధించడంలో అతిశయోక్తి లేదని, లెక్కలేని ప్రయోగాలు చేసి ఎన్నో విషయాలు నిర్ధారించాడు. అయితే 1811లో మిడ్వేల్ ఉక్కు కర్మాగారంలో పనిచేసిన అనుభవ కార్మికుల మనస్తత్వాన్ని, తన పని వాతావరణాన్ని నిర్మాణ అధ్యయనం చేసే అవకాశం లభించింది. యంత్ర పరికరాలు, వేగాలు, లోహాలు, వస్తువులపై ప్రయోగాత్మక పరిశీలన చేశాడు. అయితే అధిక ఉత్పత్తికి సులభంగా సునాయాసంగా సాధించవచ్చని, కార్మికుని సగటు పనిని సరిగ్గా నిర్ణయిస్తే ఉత్పత్తి సమస్యలు తీరుతాయని నిరూపించింది. అంటే ఇది ఇక్కడ కార్మికుడు సరిగ్గా పనిచేస్తే ఉత్పత్తి పెరుగుతుంది. వాటికి సగటు పనిని సరిగ్గా అంచనా వేయాలి. కింద స్థాయిలో సగటు పనిని అంచనా వేస్తే అప్పుడు ఉత్పత్తి సమస్యలు తీరుతాయని చెప్పాలి. వివిధ రకాల కార్యవర్తనలు ముగించడానికి కాల నిర్ణయాన్ని, కాలాధ్యయనాలు, టైమ్ స్టడీస్ను ప్రారంభించాడు. 1999 1991 మధ్య బెథెల్హేమ్ ఉక్కు కర్మాగారంలో జనరల్ మేనేజర్గా ఉన్నత స్థాయిలో పనిచేసిన అనుభవం సంపాదించాడు. దుక్కు ఇనుము మోయడంలో అత్యున్నత మార్గాన్ని కనుక్కోవడానికి అనేక ప్రయోగాలు. దుక్కు అంటే ఇట్లా మూటలాగా ఉంటుంది. ఇంత పెద్ద దుక్కు ఇనుములను అతను మోయడానికి కానీ అత్యున్నత మార్గం బెస్ట్ వే కనుక్కోవడానికి అనేక ప్రయత్నం, ఒక ఉన్నతమైన మార్గాన్ని కనుగొనడానికి ఎన్నో ప్రయోగాలు చేస్తారు. అంటే ఇనుమును కోయడం, మోయడంలో, లోహాలను ముక్కలు చేసే పద్ధతిలో అనేకమైన ప్రయోగాలు చేస్తారు. అంటే ద ఆర్ట్ ఆఫ్ కటింగ్ మెటీరియల్ అయితే ఉందో, ఎలా ముక్కలు చేయాలి, దాన్ని ఎలా లేపాలి, ఎలా కోయాలనే విషయాన్ని ఈ యొక్క టైలర్ తెలియచెప్పాడు. అంటే టైలర్ చేసిన కృషి విజయవంతమైంది, మంచి ఫలితాలను ఆర్జించి పెట్టాయి. దుక్కు ఇనుము ప్రయోగంలో ఒక కార్మికుడు రోజుకు 38 టన్నుల మధ్య ఎక్కించాలని సూచించారు. కనీసం రోజులో 47 టన్నుల నుంచి 48 టన్నుల వరకు ఎక్కించాలి అతను. ఇక్కడ రైల్వే వ్యాగన్స్ ఉంటాయి, అంటే రైల్వే దాని గూడ్స్ ట్రైన్స్ ఉంటాయి, అందులో ఈ యొక్క దుక్కు ఇనుమును కానీ కోసిన ఇనుమును కానీ అందులోకి ఎక్కించాలి. అంటే ఒక కార్మికుడు ఒకరోజు కేవలం 12.5 టన్నుల ఇనుమును మాత్రమే రైలు డబ్బాలోకి ఎక్కిస్తున్నాడు. కార్మికుల చలనాలను కదలికలను పరిశీలించి అతి కీలకమైన వివరాలు అధ్యయనం చేసి ఈ లక్ష్యాన్ని సాధించాడు. పరస్పరమైన వ్యక్తిని సరైన పనికి నియమించి, ఏ పనికి అయితే అనుభవం ఉన్నో అదే పని నియమించి, సక్రమమైన పనిముట్లు, అక్కడ పనిచేయడానికి పనిముట్లను, శాస్త్రీయ నిర్వహణ సూత్రాలను ఏర్పాటు చేయబడింది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అదే ఈ యొక్క లక్ష్యం నెరవేరడానికి అంటే సుమారు 47 నుంచి 48 టన్నులు ఎక్కించాలి. అప్పుడు సరైన వ్యక్తికి సరైన పని వస్తే 48 టన్నుల లక్ష్యాన్ని సాధించగలిగాడు. రోజుకు 12.5 టన్నులు ఎక్కితే కార్మికునికి శాస్త్రీయ పద్ధతులను అనుసరించి చేస్తే రోజుకు 45 టన్నులు రైల్వే వ్యాగన్లోకి దుక్కు ఇనుమును ఎక్కించేది. మొత్తంగా టైలర్ 200%గా ఉత్పాదన సాధించినట్లు తెలియచేశాడు. మరి అదే కర్మాగారంలో పార పనులపై ఒక ప్రయోగం, మంచి పనిని ఎంపిక చేసి పారను ఉపయోగించే పద్ధతిని, అధిక వేతనాన్ని చెల్లించారు. ఎవరైతే పార ఉంటుందో ఆ యొక్క వస్తువులను కానీ రా మెటీరియల్ కానీ ఎత్తడానికి పార ఉంటుంది, ఆ పారించే పద్ధతిని ఎట్లా చేస్తుందో అతనికి ఎక్కువ వేతనాన్ని ఇచ్చాడు.
తత్ఫలితంగా కార్మికుల సంఖ్య, ఉత్పాదకత పెరిగి మరియు కర్మాగార వ్యయం కూడా తగ్గించగలరు. అంటే ఏదైతే పద్ధతులను ఉపయోగించాడో, ఏదైతే సూత్రాలు ఉపయోగించాడో అప్పుడు వ్యవస్థ అధిక లాభాలను ఆర్జించడం మొదలు పెట్టింది. అయితే ఈ విధంగా ప్రయోగాత్మక పరిశీలన పద్ధతిని ప్రథమంగా టేలర్ ప్రవేశ అయితే టేలర్ తన యొక్క టేలర్ తన ఉత్పాదకత పెంచడానికి ప్రయత్నాలు చేసిన ప్రయోగాలు సాధ్యమైనట్టుగా ఆచరణలు పెట్టిన ఉద్దేశంతో ప్రయోగ ఫలితాలను తన భావనతో జోడించి ఎన్నో వ్యాసాలను రచించాడు. ఎన్నో సంఘాలలో సభ్యునిగా పాల్గొని సంఘ సమావేశాల్లో కూడా ఆయన తన అనుభవాలను వ్యక్తం చేశాడు. ఇప్పుడు కొందరైతే ఏదైనా చర్చించాలంటే రాని బయటికి, కానీ టేలరే తను చేసిన ప్రయోగాలను ప్రజలకు చూపించి వాటిని ఉత్పాదకతను కూడా ఆయన ఇచ్చారు. అయితే ఇక్కడ టేలర్ 1901 నుంచి గుత్తారెడ్డి పిఎస్ సిస్టమ్ అనే వ్యాసంతో మొదలుకొని 1911 శాస్త్రీయ నిర్వహణ పద్ధతుల మధ్య సాగిన కొన్ని విషయాల గురించి మీకు నేను వివరిస్తాను. అంటే కర్మాగారం పీస్ రేట్ సిస్టమ్ ఏంది? పని పరిశీలన, పని విశ్లేషణ, వేతనాన్ని నిర్ణయిస్తాయి. భేదాత్మక గుత్తారెడ్డి పద్ధతిని ప్రయోజనానికి పనిచేసే హెచ్చు వేతనాలు ఇయ్యాలని చెప్పాడు. అలాగే ఇది పీస్ రేట్ సిస్టమ్. మరి కార్మికులు షాప్ మేనేజ్మెంట్, కార్ఖానా నిర్వహణలో భావాలు, అతని యొక్క భావాలు ఏంటంటే శాస్త్రీయ నిర్వహణ సూత్రాలను మార్గదర్శకంగా పెంచుకోవాలని ప్రతిపాదించాడు. ఈ యొక్క విధానంలో మనం ఏం చెప్తున్నామంటే టేలరు ఫ్రెడరిక్ విన్స్లో టేలర్ తన యొక్క జీవన విధానంలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా తమ యొక్క విధానం ఇచ్చాడు. అంటే కొన్ని సూత్రాల్లో కార్ఖానా నిర్వహణకు 1903లో ఒక 5 విషయాలు చెప్పాడు. పారిశ్రామిక సమర్థత, అధిక ఉత్పత్తి, అతి తక్కువ ఖర్చుతో కూడిన అధిక వేతనాలపై ఆధారపడిందని చెప్పాడు. అలాగే నిర్వహణ సమస్యల పరిష్కారం, పరిశోధన పద్ధతులు, ప్రయోగాలు సూచిస్తాయని చెప్పాడు. మూడవది పని పద్ధతుల యొక్క ప్రామాణికం, ఏ పని చేస్తున్నా అది ప్రామాణికంగా ఉన్నాడు. నాలుగవది బోధనా పద్ధతులు, ప్రత్యేక శిక్షణ, శాస్త్రీయ పనిముట్లను వినియోగించాలన్నాడు. శాస్త్రీయ పద్ధతిలో ప్రతి ఒక్క పనిముట్లను ఉపయోగించి సంస్థ యొక్క లాభాలను, పనిని, తర్వాత అధిక ఉత్పత్తి సాధించాలని చూశాడు. ఐదవది కార్మిక యాజమాన్య సహకారం ఇరువురికి శ్రేయస్కరమని కార్మిక యాజమాన్యం కార్మికుల యొక్క సరి సమానంగా పొందించాలని చెప్పాడు. అయితే ఇతను మిడ్వేల్ బెత్లెహెమ్ ఉక్కు కర్మాగారంలో ఆన్ ద ఆర్ట్ ఆఫ్ కటింగ్ మెటీరియల్స్ ఏదైతే ఉందో లోహాల కోసం కళలో అతను 30,000 ప్రయోగాలు చేశాడు. 26 సంవత్సరాల కృషి ఈ వ్యాసంలో ఇమిడి ఉంది. అంటే దుక్కు ఇనుమును నరకడంలో, మోయడంలో, లోహాలను, పనిముట్లను, ఆర్థిక ప్రేరణలు, నిర్ణీత వెతికి ఫలితమైన కార్మికులు వేగంగా, సులభంగా పారిశ్రామిక అభివృద్ధిని సాధించగలరని టేలర్ అభిప్రాయపడ్డాడు. అయితే 1911లో శాస్త్రీయ నిర్వహణ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్ అనే చారిత్రక గ్రంథం కీర్తి ప్రతిష్టతను వ్యాపింపజేసింది. సామాజిక శ్రేయస్సు లక్ష్యంగా భావించి నిర్వాహకులకు అధిక లాభాలు, కార్మికులకు హెచ్చు వేతనాలు, వినియోగదారులకు తక్కువ ధరకే వస్తువులను విక్రయించే పద్ధతిని ఇతను సూచించాడు. ఈ యొక్క ఏమంటారంటే నిర్వహణ బాధ్యతారహితంగా ప్రవర్తించే తెలియదు. నిర్వాహకుల బాధ్యతలను నిర్వహించాడు. ప్రణాళిక రచన, ఏ పని చేయాలంటే చక్కటి ప్రణాళిక రచన, వ్యవస్థీకరణ, నియంత్రణ, కార్మికుల ప్రేరణ ప్రమాణాలను నిర్ణయించడం కనీస బాధ్యతలుగా స్వీకరించాలని అభిప్రాయం. ప్రేరణ లేకపోతే ఆ వ్యక్తి సరిగా చేయడు. చేస్తున్న వ్యక్తిని చేయకపోతే, తప్పు చేసిన వ్యక్తిని తప్పు జరిగినా పర్లేదు, ఏమైనా పర్లేదు, నువ్వు మాత్రం పని చేయగలవు అని అంటే ఆ యొక్క 20 రూపాయలు అనేది కూడా ఒక విధానంతో ఆ యొక్క లక్ష్యాన్ని
నెరవేర్చుకోవచ్చని చెప్పబడుతుంది. అయితే ఈ యొక్క విధానంలో టేలర్ చేసిన కృషి ఏంటంటే, టేలరు ఏం చేశారంటే, టేలర్ ప్రయోగాలు, రచనలు, ఉత్పత్తి సాధనల ప్రభావం నిర్వహణ శాస్త్రవేత్తలను ఆకర్షించింది. టేలర్ యొక్క రచనలు, తన యొక్క సూత్రాలన్నీ కూడా నిర్వహణ శాస్త్రవేత్తలు ఎదురుందో వాళ్ళనందరినీ ఆకర్షించింది. శాస్త్రీయ లోపాలను సరిదిద్ది ఆచరణ యోగ్యమైన సిద్ధాంతాన్ని రూపొందించడంలో హెన్రీ గ్రాంట్, ఫ్రాంక్ విలియం గిల్బ్రైట్ జంట, ఎమర్సన్ అమెరికన్ పొలిటికల్ సైన్స్ దగ్గర చెప్పవచ్చు. ఇది మీరు చక్కగా ఈ యొక్క పాఠాన్ని అవగాహన చేసుకొని రాయాల్సి ఉంటుంది. ఇంకో విషయం, చివరిగా ఈ యొక్క విధానాల్లో టేలర్ ఏం చెప్తున్నారంటే, అయితే ఈ యొక్క టేలరు ఏం చేశాడంటే, తన యొక్క జీవన విధానంలో ప్రతిదీ కూడా తన అనుభవపూర్వకంగానే మనకు తెలియజేశాడు. టేలర్ తన జీవన ప్రామాణికల్లో ఏం చేశారంటే, ప్రణాళిక అంటే కార్మికులు సమర్థవంతమైన సాంకేతిక సహాయాన్ని అందించడం. కార్మికులు ఏం చేయాలి? సాంకేతిక పరంగా తన యొక్క సాధనాలని కూడా చేయాలని చెప్పాడు. అయితే టేలర్ యొక్క విషయం చెప్పాలంటే, ఎగ్జిక్యూటివ్ ఫోర్సెస్ తన యొక్క ప్రణాళిక వర్గం పని చేయడానికి ఏం చేశారంటే, పని మరియు మార్గం యొక్క క్రమం అంటే గుమస్తా ఎలా పనిచేయాలి, ఏది ప్రణాళికాధికారులు, ఎగ్జిక్యూటివ్ ఫోర్సెస్, గ్యాంగ్ ఫోర్స్, రిపేర్ బాస్, స్పీడ్ బాస్ అండ్ ఇన్స్పెక్టర్. అంటే ఇక్కడ పనిచేసే గుమస్తా, ఇన్స్పెక్టర్ కమ్ క్లర్క్, సమయం మరియు ఖర్చు క్లర్క్, తర్వాత షాపింగ్ డిక్లరేషన్, ఇవన్నీ కూడా ఈ యొక్క విధానంలో టేలరు ఒక విధానాన్ని రూపొందించాడు. అయితే ఇతను ఈ పద్ధతిలో టేలరు కొన్ని శాస్త్రీయ నియమ సూత్రాన్ని చేశాడు. అంటే ప్రత్యేక ప్లానింగ్, సేల్స్లను మరియు ఆధునిక వ్యవస్థలను కూడా ఈ యొక్క టేలరు తన యొక్క నిర్వహణ విధానంలో చూపించాడు. అయితే టేలర్ యొక్క విధానంలో కొన్ని విషయాలు మనం చర్చించాలి. అంటే టేలరిజం యూనియన్ నాయకుల భారీ వ్యతిరేకతను పొందిన చెప్పాడు. టేలర్ లక్ష్యంతో కూడిన ట్రేడ్ యూనియన్లు అంటే నాయకత్వం, అంటే కార్మిక సంఘాలు ఉంటాయి. ఈ పద్ధతిలో శాస్త్రీయ పద్ధతిని అవలంబించి విచక్షణ మరియు తీర్పును కోల్పోయారని టేలర్ కూడా చెప్తారు. కొన్నిసార్లు చేస్తారు. అయితే టేలర్ గురించి చెప్పాలంటే, ముగింపులో ఇది శాస్త్రీయ నిర్వహణ అనేది ఒక క్రమాన్ని, ఒక మూలాన్ని సందర్భంగా చేసిన ఘనత ఎఫ్డబ్ల్యూ టేలర్, ఫ్రెడరిక్ విన్స్లో టేలర్కు దక్కుతుంది. శాస్త్రీయ నిర్వహణ పరిధిని షాప్ ఉత్పాదకను పరిమితం చేసిన ఆచరణలో శాస్త్రీయ పద్ధతిలో శాస్త్రీయ నిర్వహణ సూత్రాలను బహుళ వ్యవస్థలన్నీ అనుకరించాయి. పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, మున్సిపల్ వ్యవస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ పాలనలో లాభార్జన లక్ష్యంగా కానీ సేవా సంస్థల్లో ఈ యొక్క మంచి ఫలితాలను సాధించాయి. తక్కువ ధరతో కూడిన అధిక ఉత్పత్తి, హెచ్చు వేతనాలు టేలర్ ఉద్యమం ముఖ్యమైన లక్ష్యాలు. అయితే గమ్యాన్ని చేరుకోవడానికి షోల్డరింగ్ పద్ధతిని, సమయాన్ని ఎంచే పద్ధతిని అవలంబించాడు. కార్మికులు, నిర్వాహకులకు మధ్య పరస్పర అవగాహనని, సహకారాన్ని లక్ష్య సాధనతో చేశాడు. ఇది నేను మీకు ముగింపులో చెప్తున్నాను. ఇది ప్రగాఢ పోటీ పద్ధతిని ద్వారా అధిక ఉత్పాదకత సాధించవచ్చనే ప్రగాఢ విషయాన్ని ప్రకటించాడు టేలర్. అయితే కాలాధ్యయనం ఇతనిని అనుసరించి ఫ్రాంక్ లింగెట్ రచనలు, చలన అధ్యయనాలు కూడా శాస్త్రీయ నిర్వహణలో ఇతను కొత్త మలుపులు తెచ్చారు. టేలర్ సామాజిక శ్రేయస్సు కోరి యాజమాన్యం, కార్మికులు, నిర్వాహకుల సహకారం ప్రాధాన్యతను నొక్కి చెప్పాడు. ఏం చెప్తున్నాడంటే, టేలర్ సామాజిక శ్రేయస్సు కోరి యాజమాన్యం, కార్మికులు, నిర్వాహకుల సహకారం ప్రాధాన్యతను నొక్కి చెప్పాడు. టేలర్ కృషి చేసే ప్రభావితం గిల్బెర్ట్లు, హెన్రీ గ్రాంట్, ఎమర్సన్, మోరిస్
మోరిస్ కుక్ వంటి అనుచరులు తన ఉద్యమాన్ని బలపరిచి ఆచరణయోగ్యంగా తయారు చేసి వివిధ దేశాలు ఈ ఉద్యమ ప్రాధాన్యతను గుర్తించి విశేషమైన కృషిని అయితే శాస్త్రీయ నిర్వహణ ప్రభావం, కార్మిక నిర్వహణ ప్రభావం కర్మాగార నిర్వహణలో ఒక మలుపు తెచ్చింది. పారిశ్రామిక అభివృద్ధికి దోహదమైంది. శాస్త్రీయ సూత్రాలు పారిశ్రామిక అభివృద్ధి మానవ వస్తు వనరుల వాడకంలో వ్యర్థాన్ని తగ్గించి, మానవ నిర్మాణ వస్తువుల వ్యర్థాన్ని తగ్గించి సద్వినియోగం చేసుకోవడానికి అనేక మార్గాలను టేలర్ సూచించాడు. కార్మికులకు హెచ్చు వేతనాలు, చక్కని పని వాతావరణాన్ని నిర్మించి నిర్వాహకులకు ఖచ్చితమైన నియంత్రణ పద్ధతులను, ప్రణాళికలను ఆశించి పరిశోధన పద్ధతులు, ప్రమాణాలు ఉపయోగాన్ని పారిశ్రామిక ఉత్పత్తి కోసం ఉపయోగించుకోవచ్చు అని భావనను బహుశా టేలర్ ప్రథమంగా ప్రతిపాదించాడు. కార్మిక యాజమాన్య సహకారం ఉన్నత మార్గ ఎంపిక పద్ధతిని ప్రవేశపెట్టి మానసిక విప్లవానికి పిలుపునిచ్చాడు. శాస్త్రీయ నిర్వహణ నియమాలు ప్రతి విజయవంతమైన నిర్వహణకు మార్గదర్శకం కలగలగదనే అంటే శాస్త్రీయ నిర్వహణ నియమాలు ప్రతి విజయవంతం నిర్వహణకు మార్గదర్శకంగా టేలర్ చెప్పాడు. కాబట్టి ఇంతటితో ఇక్కడ నిర్వహణ సిద్ధాంతాలను పాలనా తత్వానికి పునరుస్థాపించి ఆధునిక నిర్వహణ ఉద్యమానికి పురోగతి శాస్త్రీయ నిర్వహణ కారణమైంది. ఆధునిక నిర్వహణ శాస్త్ర శిల్ప పద్ధతులైన పట్ ఆపరేషన్ రీసెర్చ్ సిస్టమ్ అనాలిసిస్ మొదలైన PERT ఆపరేషన్స్ రీసెర్చ్ సిస్టమ్ అనాలిసిస్ మొదలైన టేలర్ అనుచరులు కృషి నేటి ఇంజనీరింగ్ శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులకు నిర్వహించి వివిధ కోర్సుల విధానంలో టేలర్ యొక్క సిద్ధాంతం చేర్చడం జరిగింది. ఇంతటితో నా యొక్క ఉపన్యాసం నమస్కారం.